యూరియా లింక్ పేరుతో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు. యూరియా నిల్వలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. నిజామాబాద్ జిల్లా రైతులు యూరియా నిల్వలపై సరఫరాపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. సందర్భంగా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ వ్యవసాయ సహకార సంఘం గోదాంలో, ఎడపల్లి కేంద్రంలోని ప్రైవేట్ గోదాముల్లో ఉన్న యూరియా నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానం అమలును సమీక్షించి రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని, రైతులు యూరియాను అధిక మోతాదులో వినియోగించకుండా నానో యూరియా సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. నానో యూరియా వాడడం వల్ల భూమి సారవంతంగా పెరుగుతుందని, పంట దిగుబడి తగ్గుతుందని అపోహలను నమ్మవద్దని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులకు అనుకూలముగా పంట సాగు చేపట్టాలని రైతులకు కలెక్టర్ సూచించారు. యూరియాతో పాటు ఇతర ఉత్పత్తులను బలవంతముగా కొనుగోలు చేయాలని, ఒత్తిడి చేస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత డీలర్షిప్లను రద్దు చేసి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. యూరియా నిల్వలు పంపిణీ వ్యవస్థపై వ్యవసాయ, రెవెన్యూ మరియు సహకార శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. కలెక్టర్తో పాటు మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘ ప్రతినిధులు మరియు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజకీయ సెల్ఫ్ ఈరోజు మన ఎడపల్లి మండల్ జంకంపేట్ విలేజ్ ఫ్యాక్స్ సొసైటీ నరేంద్ర గారి అధ్యక్షతలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ గారు, లోకల్ ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఆర్ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ స్టాక్ పాయింట్ మరియు సేల్ పాయింట్ చూడడానికి ఉద్దేశం ఏంటంటే, మనకి వచ్చే ఇప్పుడు ఎవరైతే రైతులు మన ఖరీఫ్ కోసం నాటేస్తున్నారు, దాంట్లో భాగంగా యూరియా సంబంధించిన, సరఫరా సంబంధించిన, లేదా విక్రయ సంబంధించిన, లేదా యాప్ సంబంధించిన సాంకేతిక ఇష్యూస్లో కూడా ఎలాంటివి సమస్యలు లేవు. మేము రైతులతో కోరేది ఏంటంటే, మనం లాస్ట్ రబీ సీజన్లో కూడా ఈ యాప్ని వాడుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటివి ఇష్యూస్ రాకుండా చాలా సమర్థవంతంగా దీన్ని వాడుకోగలాము. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగాలి. రైతులు అదేవిధంగా డీలర్స్ మాకు సపోర్ట్ ఇవ్వాలి. నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి మన టోటల్ కావాల్సిన సరఫరాలు ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఐఎమ్ స్పీకింగ్ మన దగ్గర 27,000 మెట్రిక్ టన్ అందుబాటులో ఉంది. బన్స్వాడ బోధన్ ఏరియాలో ఆల్రెడీ ఫస్ట్ స్పెల్స్ కూడా వాళ్ళు వాడుకొని దాదాపు 1,84,000 బ్యాగ్స్ కూడా ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. ఇక్కడ జంకంపేట్, నెహ్రూ నగర్ చుట్టుపక్కల ఏరియాలో కూడా నిన్నటి నుంచి వాణిజ్యం అమ్మడం మొదలైంది. మేము డీలర్స్కి కూడా హెచ్చరిస్తున్నది ఏంటంటే, రైతులకి ఏది కావాలన్నా, అది యూరియా కావచ్చు, నానో యూరియా కావచ్చు, కాంప్లెక్స్, డిఏపి కావచ్చు, వాళ్ళు అడిగేదానికి తగ్గట్టు మనం సరఫరా ఇవ్వాలి. మనం ఇది తీసుకుంటే యూరియా ఇస్తాము, వేరే ఏదైనా పదార్థం తీసుకుంటేనే యూరియా ఇస్తామనేది అలా బెదిరించడానికి, బలవంతంగా విక్రయ చేయడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వారి మీద, వారి సొసైటీ మీద అయినా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. యాప్ గుళికలు అంటగడుతున్నారు మేడం బలవంతంగా లింక్ ద్వారా. అవసరం లేదు మేడం అసలు. అదే చెప్తున్నానండి. ప్రైవేట్ డీలర్ మన ప్రైవేట్ డీలర్స్కి కూడా చెప్తున్నానండి. మేము ఎంఏఓ, ఎంఆర్ఓ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేశాము. ఈరోజు వాళ్ళతో మీటింగ్ కూడా ఉంది. ఇలాంటివి ఎవరైనా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత, మనం దిశానిర్దేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా రైతులకి ఇలాంటివి కావాలని ఇబ్బంది పెడతా ఉంటే
వాళ్ళ మీద యాక్షన్ తప్పదు. సో దయచేసి ఎవరికైనా ఇబ్బంది పెట్టే పద్ధతిని ఎవరు కూడా మొదలు చేయకూడదు అనేది విజ్ఞప్తి. చిన్న రిక్వెస్ట్ మేడం, ఒక పరిధి రైతు ఇంకో పరిధి సొసైటీలు ఉన్నారు కదా, రైతులు ఇబ్బంది పడుతున్నారు 2 యూరియా సంచుల కోసం వెళ్ళే వరకు రైతులకు ఇబ్బంది కదా. ఇందాక కూడా మేము అంకాపూర్ విషయంలో అది డిస్కస్ చేశాము. ఇప్పుడు ప్రతి ఒక్క సొసైటీని, ఇన్ఫ్యాక్ట్ డిఫాల్ట్ ఉన్న సొసైటీస్ని కూడా ఎక్కువగా భీమ్గల్ వైపు, బల్కొండ వైపు డిఫాల్ట్ ఉన్న సొసైటీస్ని కూడా మేము DCMS ద్వారా అమ్మడానికి మేము లైసెన్స్ ఇచ్చాము, అనుమతి ఇచ్చాము. ఆ ఉన్న తర్వాత కూడా ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క తాండాలో సొసైటీ ఏర్పాటు చేయడం కుదరదు. సో దయచేసి దీంట్లో కూడా మేము లోకల్ MROస్తో, MAOస్తో కూడా సమన్వయం చేస్తూ ఊరు క్లబ్ చేసుకొని, అంటే వాళ్ళు ఎలా అయితే నాటు వేస్తూ ఉంటారో ఆ వరుసగా విడిగా ఇవ్వడానికి మేము ప్రణాళిక తయారు చేస్తాం. మరొకటి మేడం, రైతులు 2 బస్తాలు సరిపోవట్లేదు అంటారు, 3 బస్తాలు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఒక అంశం చెప్పాలండి మీకు. మనది కేంద్ర ప్రభుత్వంది ఒక నివేదిక ఉంది. ఒక థర్డ్ పార్టీ ఆడిట్లో ఎక్కువగా పర్ ఏకర్ యూరియా వాడేది ఏ రాష్ట్రం? తెలంగాణ. సో అంటే మేము ఇది సరదాగా కాదు, ఎందుకంటే మన తరతరాలుగా రాబోయే కొన్ని సంవత్సరాలు సీజన్స్లో మనం దాని దుష్పరిణామాలు చూస్తాము. ఎందుకంటే యూరియా కూడా మనం ఎక్కువ వేస్తే త్వరలో పంట వచ్చేస్తుంది అనేది కాదు. సో మనం దానికంటే ఒక్కొక్క ఎకరానికి 2 బస్తా ఇస్తాము. దాంతోపాటు ఇంకా ఏదైనా కావాలంటే నానో యూరియా మన దగ్గర అందుబాటులో. దిగుబడి తగ్గుతుంది మన వాళ్ళ ఆలోచన. ఇవన్నీ అపోహాలు.